కేటీఆర్ ఇంకా కూడా అహంకారం తోడుకొని ఒక ఆలయంలోనే మాజీ ఎమ్మెల్యేలు, ఓడిపోయిన ఎమ్మెల్యేలు, కాంటెస్ట్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒక బీసీ బిడ్డ నా మీద ఇంతమంది ప్రచారం చేస్తే 30% కూడా గెలవని మీరు ఇక దౌర్జన్యంగా గెలిచినట్టున్నాం. మేము అభివృద్ధి చేసి ఓట్లు అడుగుతున్నాం, మీరు ఆరోపణలు చేసి ఓట్లు అడుగుతున్నారు. మీ పార్టీ ఎక్కడుంది తెలంగాణలో? మీ పార్టీ 4 ముక్కలు అయింది. మరి మీ చెల్లె కవితమ్మ ఎమ్మెల్సీ పార్టీకి బయటకెత్తి హరీష్ రావు మీద, సంతోష్ రావు మీద, మీ మంత్రుల మీద ఎత్తి 7 దోషుల మన్ను వస్తున్నా మీ బుద్ధి మార్పలేదు కేటీఆర్. ఒక యాదాద్రి భువనగిరి జిల్లానే 480 సీట్లుంటే కాంగ్రెస్ పార్టీ ఒంటి చేత్తోటి 290 సీట్లు గెలిచినాం. మీరు 165 పరిమితమయ్యారు. మీ బీజేపీ, మీ మిత్రపక్షం 13 సీట్లకు పరిమితమయ్యారు. అలాంటి చిత్తుగా ఓడిపోయిన జిల్లాలో కేటీఆర్ వచ్చి విజయోత్సవ సభ చేస్తాడు. బీఆర్ఎస్ సర్పంచులు ఏడ చేయి దాటిపోతారో, ఏడ గ్రామాల అభివృద్ధి కోసం మళ్ళీ కాంగ్రెస్ లో కలుస్తారనే ఒక అపనమ్మకంతో ఆ గెలిచిన వాళ్ళని కాపాడుకోవాలని కేటీఆర్ అభద్రపడుతుంది తప్ప ఎక్కడ కూడా యాదాద్రి భువనగిరి జిల్లాలో మీకు ఎక్కడ మెజార్టీ రాలేదు. అసమర్థుడి జీవయాత్ర లెక్క కేటీఆర్ యాత్ర ఉంది. మా గౌరవ ముఖ్యమంత్రి మీద మళ్ళొక్కసారి నీవు అవాక్కులు చోక పెడితే నీ నాలుగ వస్తుంది, జాగ్రత్త.